పేరు? నా పేరు రత్నబాబు. ఏం చేస్తూ ఉంటారు? ఎక్కడి నుంచి? నేను ఎక్స్ ఆర్మీ. ఎక్స్ ఆర్మీ. ఓకే. రిటైర్ అయ్యారు. రిటైర్. ఓకే. ఎన్ని సంవత్సరాలు అయింది రిటైర్ అయ్యి? బ్యాంకులో కూడా చేశా. ఓకే. బ్యాంకులో 20 సంవత్సరాలు చేశా. సరేనండి. ఇప్పుడు ఏపీ రాష్ట్రంలో ఎక్కువ కూడా రాజకీయంగా రగడరేక్కుతుంది కదా, ఏపీ లిక్కర్ స్కామ్ అని చెప్పేసి. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పి టీడీపీ వాళ్ళు చెప్పుకొస్తున్నారు. నిజంగా మరి దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారంటారా? ఒకవేళ ఇన్వాల్వ్ అయి ఉంటే ఆయన జైల్లో వేస్తారంటారా? నేను దేంట్లో ఇన్వాల్వ్ లేదు. నేను టీడీపీ. ఓకే. మరి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా చేశారంటారా కుంభకోణం దాంట్లో? మరి తెలీదు, నాకైతే తెలీదు. ఒకవేళ అలా జరిగితే కనుక, నిజంగా వాళ్ళు చెప్పినట్టుగానే జరిగితే, మరి జగన్ని జైల్లో వేసే దమ్ముందంటారా కూటమి దగ్గర? ఏమో మరి అంత నాకు అవగాహన లేదు. సరే, అమరావతి రాజధాని గురించి ఎలా అనిపిస్తుందండి? మనం మోదీ గారు వచ్చి మళ్ళీ శంకుస్థాపన చేయడం జరిగింది కదా. శంకుస్థాపన చేసిందంటే జరిగింది, కానీ డబ్బులు చాలా ఖర్చు అవుతాయి. ఇప్పుడు ఎకరం 10 కోట్లు అంటున్నారు. ఎకరం 10 కోట్లు అంటే అది జరిగే పని కాదు. 6 కోట్లు కొంతమంది కొంటున్నారు. ఆయనేమో బ్రోకర్లు ఏమో 10 కోట్లకు అమ్ముకుంటున్నారు. మరి 10 కోట్లకు అమ్ముకుంటున్నారంటే ఏం చేస్తారు? మరి సామాన్య మానవుడు కొనగలుగుతాడా? కొనలేడు కదా. కొనలేడు. 10 కోట్లు అంటే బాట్ల ఎకరం పొలం. అయితే మరి మోదీ గారు అమరావతి రాజధానికి కట్టుబడి ఉన్నానని చెప్పి అంటున్నారు. గతంలో ఇచ్చిన హామీలే చేయలేదు. మరి ఈసారి చేస్తారంటారు ఏమైనా? లేదు, జరిగే పని కాదు. అది జరిగే పని కాదు. ఎక్కడి నుంచో డబ్బులు ఖర్చు పెట్టి జనాలను ఇబ్బంది పెట్టితే అది జరిగే పని కాదండి. చాలా ఖర్చు అవుతుంది. నువ్వు అనగానే సరికాదు. ఇప్పుడు డబ్బులు ఖర్చు పెట్టాలంటే చాలా ఖర్చు అవుతుంది. 3 ఏళ్లలో రాజధాని కంప్లీట్ చేస్తామంటారు. 3 ఏళ్ళలో అయితే కాదు బావదు. అది అవదు. డబ్బులు మామూలుగా ఉన్నాయండి. ఎంత ఖర్చు ఉంటుంది? ఇప్పుడు ఈ బళ్ళు వెళ్తున్నాయి, అన్నీ వెళ్తున్నాయి. రోడ్డు అయితే వేయగలుగుతాడు, కానీ రాజధాని ఇంటికి కాదు. 3 ఏళ్ళలో ఏమి కాదు. 3 ఏళ్లలో అవ్వకపోతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే అమరావతి రాజధాని ఉండిద్దా, లేకపోతే మళ్ళీ 3 రాజధానులు అంటారు? అది మనం చెప్పలేము. అప్పుడు దాకా నేను ఉన్నా కదండి. ఉంటారా లేదా తెలియదు. ఉంటారా లేదా నాకే తెలియదు. మరి మీరైతే ఏమనుకుంటున్నారు? అమరావతి రాజధాని అనుకుంటున్నారా, లేకపోతే? అమరావతి రాజధాని అనుకోవట్లా. అదొద్దా? జరగదు. ఎందుకంటే అన్నీ ఆ మాటలు ఈ మాటలు దొంగ మాటలు చెప్పి జనాలను మోసం చేయడం చెప్తే ఏమీ లేదు. అయితే కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందండి? 11 నెలలు అయింది కదా వచ్చి ఇప్పటిదాకా. అట్టాగే సాగుతుంది. అక్కడ కాదని. అంటే మీకు ఎటువంటి పరిపాలన కావాలనుకుంటున్నారు మీరు? పరిపాలన అయితే బాగానే మంచిదే కావాలనుకుంటున్నాం. కానీ ఇంకా ఏం కావాలి? కొద్దిగానే జరుగుతుందని చెప్పి అంటున్నారు కదా మీరు. అంతే, కొద్దిగానే జరుగుతుంది. ఏమి దాని మీద అవగాహన లేదు. ఓకే. నాకే నమ్మకం లేదు. ఇంతగా ఇప్పుడు 76 సంవత్సరాలు బతికాను. ఇంకా 4 సంవత్సరాలు బతకాలంటే కష్టం. ఓకే. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ గెలుస్తారని చెప్పి అనుకుంటున్నారా, లేకపోతే జగన్ వస్తారంటారా? చెప్పలేము. ఎవరి చేతిలో ఉందంటారు? మొత్తం అంత జనం చేతుల్లోనే ఉంది. జనం చేతిలో. జనం ఎట్టేస్తాడు. ఓకే. జనం ఎట్టేస్తాడు. మనమేం చెప్పలేము. నువ్వు అటే ఇటే ఓటు మనం అడగలేంగా. నువ్వు ఓటు అడుగుతానికి అంటాడు. ఓకే, థ్యాంక్ యూ. ఏం బాబాయ్?